హలో ఫ్రెండ్స్. ఒక మనిషి జీవితాన్ని నాశనం చేసే ఒక ప్రమాదకరమైన ఆలోచన ఉంది. ఆ ఆలోచన చాలా చిన్నది, కానీ దాని ప్రభావం చాలా పెద్దది. ఆ ఆలోచన ఏమిటంటే, నాకు అన్నీ తెలుసు. ఈ ఒక్క ఆలోచన వచ్చిన క్షణం నుంచే మనిషి ఎదుగుదల నెమ్మదిగా ఆగిపోతుంది. ఎందుకంటే నిజమైన జ్ఞానం నాకు తెలిసి అని చెప్పే చోట మొదలవదు. నాకింక తెలియదు అని అంగీకరించే చోట మొదలవుతుంది. ఈ ప్రపంచంలో నిజంగా గొప్పగా ఎదిగిన వాళ్ళందరిలో ఒక కామన్ లక్షణం ఉంటుంది. వాళ్ళు ఎంత నేర్చుకున్నా కూడా వాళ్ళు ఒక మాట మాత్రం ఎప్పుడూ మర్చిపోరు, నేను ఇంకా నేర్చుకుంటున్నాను అని. కానీ చాలామంది మాత్రం జీవితంలో ఒక పెద్ద తప్పు చేస్తారు. కొంచెం తెలుసుకున్న వెంటనే నాకు అన్నీ తెలుసు అని అనుకుంటారు. ఆ ఒక్క ఆలోచనే వాళ్ళ మెదడుని మూసేస్తుంది. అందుకే ఈరోజు మనం తెలుసుకోవాల్సిన ఒక గొప్ప సత్యం ఉంది. మనిషి నిజంగా ఎదగాలంటే తన మెదడును ఎప్పుడూ ఖాళీగా ఉంచాలి. ఖాళీగా ఉంచాలి అంటే అజ్ఞానం కాదు, అదొక గొప్ప రహస్యం. ఆ రహస్యం ఏమిటో మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు మీ మెదడుకి ఇలా చెప్తే, నేనింకా చాలా నేర్చుకోవాలి, అప్పుడు మీ మెదడు ప్రతిరోజు కొత్త విషయాలు వెతకడం మొదలు పెడుతుంది. కొత్త ఐడియాలు కనిపిస్తాయి, కొత్త విషయాలు అర్థమవుతాయి. కానీ మీరు ఒకసారి ఇలా అనుకుంటే, నాకు అన్నీ తెలుసు, అప్పుడు మీ మెదడు ఇలా అనుకుంటుంది, ఇక నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అక్కడే మీ ఎదుగుదల ఆగిపోతుంది. జీవితంలో చాలామంది ఈ చిన్న తప్పు చేస్తారు. కొంచెం చదివితే నాకు అన్నీ తెలుసు అంటారు. కొంచెం అనుభవం వస్తే ఇది నాకు తెలిసిన విషయమే అంటారు. అలా అనుకుంటూ ఒకరోజు వాళ్ళు పూర్తిగా నేర్చుకోవడం ఆపేస్తారు. కానీ నిజమైన జ్ఞానం ఉన్న వ్యక్తి మాత్రం ఇలా అనుకోడు. ఇతను ఎంత నేర్చుకున్నా కూడా తన మనసులో ఒక వినయం ఉంటుంది. ప్రపంచం చాలా పెద్దది, నాకు తెలిసినది చాలా చిన్నది. ఈ భావన ఉన్న వ్యక్తి ఎప్పుడూ ఆగిపోడు. అతను ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాడు. ఒకసారి ఒక గురువు దగ్గరకు ఒక వ్యక్తి వెళ్ళాడు. అతను చాలా పుస్తకాలు చదివాడు, చాలా విషయాలు తెలుసు కూడా. అతను గురువుతో ఇలా అన్నాడు, గురువుగారు, నాకు చాలా విషయాలు తెలుసు, కానీ మీరు ఇంకా ఏమైనా కొత్తగా చెప్పండి. గురువు అతనికి టీ పోయడం మొదలుపెట్టాడు. కప్పు నిండిపోయింది, కానీ గురువు ఇంకా పోస్తూనే ఉన్నాడు. టీ బయటకి పోతుంది. అప్పుడు ఆ వ్యక్తి ఆశ్చర్యంగా అడిగాడు, గురువుగారు, కప్పు నిండిపోయింది, ఇంకెట్లా పోస్తారు? ఇప్పుడు గురువుగారు నవ్వుతూ చెప్పాడు, నీ మెదడు కూడా ఈ కప్పులానే నిండిపోయింది. అది నిండిపోయి ఉంటే నేనెంత చెప్పినా లోపలికి వెళ్ళదు. ఆ మాటలో ఒక గొప్ప సత్యం ఉంది. నిండిపోయిన పాత్రలో ఇంకేమీ పోయలేము, ఖాళీ పాత్రలో మాత్రమే కొత్తది పోస్తాము. మన మెదడు కూడా అలాగే ఉంటుంది. అది నాకు అన్నీ తెలుసు అనే ఆలోచనతో నిండిపోయి ఉంటే కొత్త జ్ఞానం లోపలికి వెళ్ళదు. కానీ మనసులో ఒక చిన్న భావన ఉంటే, నాకింకా తెలియదు, అప్పుడు ప్రపంచం మొత్తం మనకు గురువుగా మారుతుంది. ప్రతి మనిషి దగ్గర ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ప్రతి పరిస్థితి మనకు ఒక పాఠం చెప్తుంది. ప్రతి అనుభవం మనకు ఒక జ్ఞానం ఇస్తుంది. ఇంకో విషయం గమనించారా? పిల్లలు ఎందుకు చాలా త్వరగా నేర్చుకుంటారో తెలుసా? ఎందుకంటే వాళ్ళ మెదడు ఖాళీగా ఉంటుంది. వాళ్ళకు ఒక విషయం తెలియకపోతే వెంటనే అడుగుతారు, ఇది ఏమిటి, అది ఎలా, ఇది ఎందుకు అని. వాళ్ళు అడగడానికి సిగ్గుపడరు. అందుకే వాళ్ళు చాలా త్వరగా నేర్చుకుంటారు. కానీ మనిషి పెద్దవాడైన తర్వాత ఒక సమస్య మొదలవుతుంది. అతను అడగడానికి భయపడతాడు. ఎందుకంటే నాకు తెలియదు అని చెప్తే ఏమనుకుంటారు అని అనుకుంటాడు. అక్కడే అతన్ని నేర్చుకునే ప్రక్రియ నెమ్మదిగా ఆగిపోతుంది. నిజానికి జీవితంలో గొప్పగా ఎదగాలంటే ఒక గొప్ప అలవాటు కావాలి. మనసులో ఎప్పుడు ఒక ఖాళీ స్థలం ఉండాలి. ఆ ఖాళీ స్థలం అంటే అజ్ఞానం కాదు, అది వినయం. అది నేర్చుకోవాలనే తపన. ఎందుకంటే ఈ ప్రపంచం చాలా పెద్దది, మన జీవితకాలం చాలా చిన్నది. మనకు తెలిసినది ఈ విశ్వంలో ఉన్న జ్ఞానంలో ఒక చిన్న బొట్టు మాత్రమే. అందుకే నిజంగా గొప్పవాళ్ళు ఎప్పుడు ఒక మాట చెప్తారు, నేనింకా నేర్చుకుంటున్నాను అని. ఆ మాటలో అహంకారం ఉండదు, ఆ మాటలో వినయం ఉంటుంది. అదే వినయం మనిషిని జీవితాంతం ముందుకు నడిపిస్తుంది. అందుకే జీవితంలో ఒక గొప్ప రహస్యం గుర్తుపెట్టుకోండి. మీ మెదడు నిండిపోయి ఉంటే జ్ఞానం లోపలికి రావడం ఆగిపోతుంది. కానీ మీ మెదడు ఖాళీగా ఉంటే ప్రపంచం మొత్తం మీకు గురువుగా మారుతుంది. ప్రతిరోజు ఒక కొత్త పాఠం అవుతుంది. ప్రతి అనుభవం ఒక కొత్త జ్ఞానం అవుతుంది. ప్రతి మనిషి ఒక కొత్త గురువు అవుతాడు. అందుకే జీవితంలో ఎప్పుడు ఒక భావన మీ మనసులో ఉంచుకోండి, నాకింకా తెలియదు, నేను ఇంకా నేర్చుకోవాలి. ఈ ఒక్క భావన మీ మెదడును ఎప్పుడూ తెరిచి ఉంచుతుంది. ఆ తెరిచిన మెదడే మీ జీవితాన్ని మరింత గొప్పగా మారుస్తుంది. ఎందుకంటే నిజమైన జ్ఞానం నాకు అన్నీ తెలుసు అనే మాటలో ప్రారంభం కాదు, నాకింకా తెలియదు అనే వినయంతో ప్రారంభమవుతుంది. కాబట్టి జీవితంలో ఒక విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, మనిషి ఎదుగుదల అతను ఎంత తెలుసుకున్నాడో దానిపై ఆధారపడదు, అతను ఇంకా ఎంత నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడో దానిపై ఆధారపడుతుంది. మీ మనసులో ఎప్పుడు ఒక చిన్న భావన ఉండాలి,
నాకింకా తెలియదు, నేను ఇంకా నేర్చుకోవాలి. ఆ భావన మీ మెదడును ఎప్పుడూ తెరిచి ఉంచుతుంది. ఆ తెరిచిన మెదడే మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. ఆ తెరిచిన మెదడే మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి డీప్ ఆలోచనలు, జీవితాన్ని మార్చే కాన్సెప్ట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక ప్రశ్న: మీ మెదడు మీరు నిజంగా ఖాళీగా ఉంచుతున్నారా? లేక నాకు అన్నీ తెలుసు అనే అహంకారంలోనే జీవిస్తున్నారా? మీ ఆలోచనను కామెంట్లో తప్పకుండా రాయండి. మళ్ళీ ఇంకో గొప్ప ఆలోచనతో తర్వాత వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, స్టే హంబుల్, స్టే క్యూరియస్, కీప్ లెర్నింగ్. జై హింద్.